కడప మేయర్ అభ్యర్థికి ఖరారు చేసింది వైసీపీ హైకమాండ్. పాకా సురేష్ ని మేయర్ పీఠం వరించింది. గురువారం జరిగే మేయర్ ఎన్నికల్లో సురేష్ కి కార్పొరేటర్లంతా సహకరించాలని కోరారు కడప జిల్లా వైసీపీ నేతలు. కడప మేయర్ ఎన్నికకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మేయర్ ఎన్నిక అనివార్యమైంది. మేయర్ ఎన్నిక నోటిఫికేషన్ నిలిపివేయాలి అన్న సురేష్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. గురువారం ఉదయం 11 గంటలకు మేయర్ ఎన్నిక జరగనుంది. కడప కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా పాకా సురేష్ పేరును ప్రకటించింది వైసీపీ హైకమాండ్. కార్పొరేటర్ల అభిప్రాయం మేరకు 47వ డివిజన్ కార్పొరేటర్ సురేష్ ను మేయర్ అభ్యర్థిని ఖరారు చేసినట్టుగా ప్రకటించారు ఎంపీ అవినాష్ రెడ్డి. అందరితో కార్పొరేటర్స్ అందరితో సమావేశమై వారందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత మరి పాకా సురేష్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా అందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కార్పొరేటర్లు అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతనే మరి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాకా సురేష్ను గొప్ప ఆధిక్యతతో రేపటి దినాన మేయర్గా ఎన్నిక కాబడ్డానికి ప్రతి ఒక్క కార్పొరేటర్ ప్రతి ఒక్కరు కూడా సహకరించమని మరొకసారి పేరున ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎంపిక చేసే కార్యక్రమం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే కార్పొరేటర్ల అభిప్రాయాలందరినీ తీసుకుని నాయకుల అభిప్రాయాలందరికీ తీసుకుని పాకా సురేష్ గారిని ఎంపిక చేయడం జరిగింది. తనను మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు పాకా సురేష్. ఏకగ్రీవంగా నా పేరును ప్రపోజ్ చేసి నా అభ్యర్థాన్ని పరిశీలించి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇన్ని రోజులు పార్టీకి కష్టపడిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరికీ చెప్పి ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా అందరి అభిప్రాయం తీసుకుని ఎన్నిక చేయమని చెప్పారు. కాబట్టి అందరూ కూడా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. కడప కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో 48 డివిజన్లలో వైసీపీ గెలిచింది. టీడీపీ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒక్కో డివిజన్లో గెలిచారు. ఆ తర్వాత 8 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరడంతో ఆ పార్టీ బలం 9కి పెరిగింది. 2 కార్పొరేటర్లు ఇటీవలే మరణించారు. ప్రస్తుతం వైసీపీకి 39 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మరోవైపు మేయర్ ఎన్నికకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించింది టీడీపీ.